బ్రహ్మ మానసపుత్రుడు దక్ష ప్రజాపతి. ఇతను మనువు కుమార్తె అయిన ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడు. దక్ష ప్రజాపతికి, ప్రసూతికి 14 మంది పిల్లలు పుట్టారు. వారిలో 13 మంది కశ్యపుని పెళ్లి చేసుకున్నారు. కశ్యపుని 12 మంది భార్యలకు పిల్లలు పుట్టారు. కానీ రెండవ భార్య అయిన దితికి మాత్రం పిల్లలు పుట్టలేదు. ఒకరోజు దితి కశ్యపుడి దగ్గరకు వెళ్ళి, నాకు సంతాన ప్రాప్తి కలిగించండి స్వామి అని అడిగింది. దానికి ఇది సరైన సమయం కాదు. 3 సంధ్యలు ముడిపడు వేళలో భార్యాభర్త సంగమించకూడదు. ఇది రాక్షసులు తిరిగే సమయం. కొంతసేపు ఓపిక పట్టమని నచ్చజెప్పాడు. అయినా దితి అతని మాట వెనక చెయ్యాలనుకున్నది చేసింది. దితి కోరుకున్నట్లుగానే ఆవిడ గర్భం దాల్చింది. ఆమెకు పుట్టినవారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆ కవల పిల్లలిద్దరినీ శ్రీహరే ఒకర్ని వరాహ రూపంలో, ఇంకొకర్ని నరసింహ రూపంలో అంతమొందించాడు. వారిద్దరి